మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై టీడీపీ నేతలు గుంటూరు వెస్ట్ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఏలూరులో జరిగిన వైసీపీ ఆత్మీయ సమావేశంలో పరుష పదజాలాన్ని వినియోగించారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని గుంటూరు వెస్ట్ డీఎస్పీకి తెలిపారు. పోలీసు అధికారులు వెంటనే స్పందించి మాజీ మంత్రిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఇళ్లల్లో నుంచి లాక్ కొడతాం, గుంటూరు యువతల ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుల్ని కార్యకర్తల్ని గొడ్డళ్లతో నరికేస్తాం, మేమంటే ఏందో చూపెడతామని చెప్పేసి మాట్లాడాడు. మరి ఇటువంటి మాటలు మీరు గతంలో మాట్లాడిన వ్యక్తులందరూ కొడాలి నాని కానివ్వండి, వంశీ కానివ్వండి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానివ్వండి, వీళ్ళందరూ ఎక్కడున్నారో ఒకసారి ఆలోచించుకోమని నాగేశ్వరరావు గారికి గుర్తు చేస్తా ఉన్నా. అయ్యా నాగేశ్వరరావు, నువ్వు భయపెడితే మేం భయపడిపోవటానికి వైకాపా నాయకులం కాదు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము సిద్ధమైనటువంటి పోరాట పటిమ కలిగినటువంటి నాయకులం. మీరు అధికారంలో ఉన్నప్పుడు మరి మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి గుంటూరు జిల్లా మా పార్టీ బీసీ నాయకుడు చంద్రయ్యని నడి రోడ్డు మీద పడుకోబెట్టి కుతిక కోశారు. అట్లానే దళిత విద్యార్థి అయినటువంటి దోమతోటి విక్రమని హైదరాబాద్ నుంచి పిలిపించి నరికేశారు. అట్లానే పల్నాడులో జల్లయ్య యాదవ్ అనేక మంది దళితుల్ని, బడుగు బలహీన వర్గాల వారిని నరికి చంపినందుకే మీ వైకాపా పార్టీని ప్రజలు రాజకీయంగా నరికేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇంట్లో కూర్చోబెట్టారు. దానికి ఫస్ట్ పాల్పడ్డాడు. దాన్ని ఆసరాగా చేసుకుని గుంటూరులో ఉన్నటువంటి మనోహర్ నాయుడు మేయర్ కానీ, తిరుపతిలో కానీ వీళ్ళందరూ టీడీఆర్ల వాళ్ళని కుంభకోణం ఎటా చేయొచ్చు అనే దానికి ఆద్యుడు ఈ కారుమూరి నాగేశ్వరరావు. మరి అటువంటి నాగేశ్వరరావు స్కాములు ఈ చేసుకునే అతను కూడా ప్రజలను నరుకుతాను, చంపుతాను, తెలుగుదేశం కార్యకర్తలని మతిభ్రమించి మాట్లాడుతూ ఉన్నాడు. అతను ఒళ్ళు దగ్గర పెట్టుకుని రేపు అతను సమాధానం చెప్పి కోర్టుకు రావాల్సిన పరిస్థితి దగ్గరలో ఉంది. టీడీఆర్ల వాళ్ళ కుంభకోణంలో అతని పాత్ర నిజమని చెప్పి ఇప్పటికే నిగ్గు తేలుస్తూ ఉన్నారు. మరి అతను కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను బెదిరిస్తున్నాడంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఏదైతే ఒక సిస్టమ్ ప్రకారం ప్రజల అభిమానం చూరగొనాలా, ప్రజా సమస్యల మీద పోరాడాలా, ఏదైతే నువ్వు పార్టీలు ఉన్నాయో నువ్వు ఓడిపోయావు, ప్రజలు తీర్పిచ్చారు, ఇచ్చిన తర్వాత నువ్వు పనిచేసి ప్రజల మొప్పు పొంది మళ్ళీ గెలవటానికి ప్రయత్నం చేయి, కానీ చౌకబారు విమర్శలు మానుకోమని చెప్తా ఉన్నాం. అట్లాగే నిన్న రాప్తాడు నియోజకవర్గంలో మరి ముఖ్యమంత్రి వెళ్ళి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు పరామర్శకి వెళ్తున్నావా, బల ప్రదర్శనకి వెళ్తున్నావా? పరామర్శకి వెళ్ళినాడు, నువ్వు ఎలా వెళ్ళాలా? అయినా కూడా నీకు 1100 మంది పోలీసులను పెట్టి మరి ఎస్పీ గారు కానీ అందరూ చెప్పారే, ఒక మహిళను కూడా నువ్వు చూడకుండా ఏది పడితే అది నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడినట్టు మేము మాట్లాడలేము. ఎందుకంటే మాకు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, మా కూటమి ప్రభుత్వంలో మాకు మంచి మర్యాద నేర్పారు. నేను వెళ్ళినటువంటి పద్ధతి చూస్తే బల ప్రదర్శనకి వెళ్ళాడు తప్పితే ఆయన్ని పరామర్శించడానికి కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉండా. కొన్ని వేల మందిని నువ్వు డబ్బులు ఇచ్చి పోగు చేసి నువ్వు అక్కడికి తీసుకుని వెళ్ళాల్సిన అవసరం ఏముందని చెప్పి కూడా ఈ సందర్భంగా నిన్ను నేను ప్రశ్నిస్తూ ఉండా. నీ టైంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసావు, స్వేచ్ఛగా ఏ మనిషి కూడా తిరిగేటువంటి పరిస్థితి లేదు. ఎంతమందిని మీరు హత్యలు చేశారు, ఎంతమందిని మీరు జైలు పాలు చేశారు, మీరు అక్రమంగా అన్యాయంగా ఎంతమందిని జైలు పాలు చేశారు. ఈ రోజున మా నాయకుడు అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతుంది. మేము గతంలో ఎవరైతే భయంకరంగా ఇబ్బంది పెట్టారో వాళ్ళు చట్టబద్ధంగా ఒకళ్ళిద్దరు మాత్రమే మరి జైలు పాలు అయ్యారు తప్పితే ఈరోజు మేము కక్ష కట్టి, మా నాయకుడు కక్ష కట్టి ఏ ఒక్కరిని కూడా జైలు పాలు చేసినటువంటి పరిస్థితి లేదు. నిన్న నాగేశ్వరరావు గారు మాజీ మంత్రి ఆయన మాట్లాడినటువంటి తీరు, గుంటూరులో వాళ్ళని అటోళ్ళని ఇటోళ్ళని బట్టలోట తీసి కొడతానంటాం, హత్యలు చేస్తానంటాం, తిరగనిన్నంటాం. ఈ రోజున మేము చెప్తున్నాం, మేము గనక ఉగ్ర రూపం దాలిస్తే
ఏ ఒక్క వైసీపీ ఓటు కూడా రోడ్డు మీద తిరిగేటువంటి పరిస్థితి లేదు.